పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఆగస్టు 28వ తారీఖు గురువారం. మొత్తం మీద మంత్లో లాస్ట్ గురువారం కాబట్టి నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ అయింది. బట్ 0.85% నెగిటివ్గా అయితే క్లోజ్ అయింది. ఇక సెక్టోరల్ డేటా అనేది పరిశీలన చేసినట్టయితే కన్జ్యూమర్ డ్యూరబుల్స్ని మినహాయిస్తే దాదాపుగా అన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయినాయి. కన్స్ట్రక్షను, ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంక్ నిఫ్టీ, పిఎస్ బ్యాంకు వీటిలో హెవీగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద 99% ఇండియన్ సెక్టార్స్ అయితే నెగిటివ్గా క్లోజ్ అయినాయి. ఇక పెరుగుతున్న స్టాక్స్, పడిపోతున్న స్టాక్స్ కంపారిజన్ అనేది చూస్తే మార్నింగ్ నుంచి కూడా కిందకి వెళ్ళిపోతున్న స్టాక్సే ఎక్కువగా ఉన్నాయి. ఎండ్ ఆఫ్ ద డే మనం పరిశీలన చేసినట్టయితే బుల్లిష్గా 101 కంపెనీ అనేది క్లోజ్ అవగా కిందకి వెళ్ళిపోతూ 400 కంపెనీలు అనేది క్లోజ్ అయినాయి అనమాట. సో మొత్తం మీద మార్కెట్ సెంటిమెంట్ అనేది బేరిష్గా క్లోజ్ అయిందని చెప్పేసి ఈ యొక్క అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చార్ట్ చెప్తుంది. లాస్ట్ 6 months నుంచి కూడా పేపర్కి రిలేటెడ్గా ఉన్న స్టాక్స్ అయితే మంచిగా రిటర్న్స్ అనేది జనరేట్ చేసినాయి. అయితే ఎందుకు ఇలా జరిగింది అంటే, సో ప్రీవియస్గా ఇండోనేషియా నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకునేది భారత్ చాలా తక్కువ ప్రైస్కి. బట్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే మినిమం ఇంపోర్ట్ ప్రైస్ అనేది, అంటే అడిషనల్గా ఇంపోర్ట్ ఛార్జెస్ అనేది వేరే కంట్రీస్ నుంచి గాన మన ఇండియాలోకి ఇంపోర్ట్ చేసుకుంటే వేయటం అనేది జరిగింది. దానివల్ల ఏం జరుగుతుందంటే ఇప్పుడు లోకల్ ప్లేయర్స్కి కొద్దిగా స్ట్రెంగ్త్ అండ్ ప్రైసింగ్ పవర్ కూడా ఉండే అవకాశం ఉంది. ఎనీహౌ ఇది లాంగ్ టర్మ్లో సస్టైన్ అవుతుందా లేదా, ఎందుకంటే డిమాండ్ అనేది మ్యాటర్ కాబట్టి దాన్ని మనం అయితే క్లియర్గా మానిటర్ చేయాల్సి ఉంటుంది. ఏవియేషన్ ఇండస్ట్రీ నుంచి ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ షేర్స్ అయితే అండర్ ప్రెషర్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. దీనికి గల కారణం ఏంటంటే గంగ్వాల్ ఫ్యామిలీ స్టేక్ అనేది తగ్గిస్తూ వస్తుంది. అయితే ఇందులో రాకేష్ గంగ్వాల్ అని చెప్పేసి వన్ ఆఫ్ ద CEO అనమాట, ఆయన రిజైన్ చేసేసారు. ఎప్పుడు 2022లో బోర్డు మెంబర్గా ఉండి రిజైన్ చేశారు. అప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా స్టేక్ అనేది సెల్ చేస్తూ వస్తున్నారు. అంటే ఈ కంపెనీలో ఇంకా నాకు సంబంధం లేదు, నేను ఎగ్జిట్ అవుతాను అన్నట్టు ఆయన కంటిన్యూస్గా సెల్లింగ్ అనేది చేస్తున్నారు. ఇప్పటికే 45,300 కోట్ల రూపాయల విలువ కలిగిన షేర్స్ అనేది సెల్ చేశారనమాట. సో ఎనీహౌ ఫండమెంటల్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. బట్ కొద్దిగా ప్రమోటర్స్ సెల్లింగ్ చేస్తున్నారు కాబట్టి కొద్దిగా ఇన్వెస్టర్స్ కాషియస్గా అయితే ట్రాక్ చేస్తున్నారు దీన్ని. బట్ ఫండమెంటల్ వైజ్గా మనం చూసుకున్నట్టయితే ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఇక మోటాబాయ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ మీద చాలామంది బ్రోకర్స్ అయితే పాజిటివ్గా ఉన్నారు. ఒకటి వచ్చేసరికి టెలికాం ఏదైతే ఉందో జియో నెట్వర్క్స్, దీని మీద మక్వరీస్ అనేది చాలా పాజిటివ్గా ఉంది. ఎందుకంటే వీళ్ళు సబ్స్క్రైబర్స్ని ఇంక్రీజ్ చేసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం ఆ యొక్క ఫీడ్బ్యాక్ని వీళ్ళు కన్సిడర్ చేసుకుని ఇంప్రూవ్మెంట్స్ అనేది చేస్తున్నారు. సో డెఫినెట్గా భారతీ ఎయిర్టెల్, జియో అనేది టెలికాం రంగంలో స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంది. మార్జిన్స్ కూడా బాగుంటాయి అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. FMCGలో కూడా రిలయన్స్ ఏంటంటే టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లాగా రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ అనేది కూడా లాంచ్ చేసిందనమాట. ఆల్రెడీ వీళ్ళకి 1 million అవుట్లెట్స్ అనేది ఉన్నాయి. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. సో దీని మీద జఫ్రీస్ అయితే FMCG అనేది ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చిన్న చిన్న స్టార్టప్స్ అనేది చాలా కాంపిటేటివ్గా ఉన్నాయి. బట్ ఎనీహౌ ఒక బ్రాండ్ ఉంది కాబట్టి రిలయన్స్కి పాజిటివ్గా ఉన్నట్టు తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం రిలయన్స్ ఇండస్ట్రీస్ నెక్స్ట్ డికేడ్లో న్యూ ఎనర్జీ, గ్రీన్ పుష్ అనేది కూడా స్టార్ట్ చేసింది. అంటే ICICI సెక్యూరిటీస్ కొన్ని సెగ్మెంట్స్ని హైలైట్ చేసింది. లైక్ శాండ్ టు సోలార్ మాడ్యూల్స్, బ్యాటరీ స్టోరేజ్ కానీ, గ్రీన్ హైడ్రోజను, గ్రీన్ కెమికల్స్, కంప్రెస్డ్ బయోగ్యాస్, సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూల్. ఓకే, సో ఇవన్నీ కూడా వీళ్ళు కన్నా ఎగ్జిక్యూషన్ అనేది చేశారంటే డెఫినెట్గా ఒక కొత్త స్పేస్లోకి అన్లాక్ అయినట్టు ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఎనీహౌ రేపటి రోజున 48th యాన్యువల్ జనరల్ మీటింగ్ అనేది ఉంది. సో అక్కడ ఎటువంటి వాళ్ళు అనౌన్స్మెంట్స్ చేస్తారనేది అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎనీహౌ ప్రస్తుతం వీళ్ళ యొక్క ప్లాన్స్ ప్రకారం అయితే జియో కాడి నుంచి FMCG, ఎనర్జీ ఇవన్నీ కూడా వీళ్ళకి పాజిటివ్గా ఉన్నాయన్నమాట. బేస్డ్ ఆన్ దట్ చాలామంది బ్రోకర్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ మీద పాజిటివ్గా ఉన్నారు. సో ఒకసారి ఈ యొక్క కాంటెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అనేది చదవండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు మంచిగా అనిపిస్తే దీన్ని లాంగ్ టర్మ్లో మనం ఏంటంటే అక్యుములేట్ కూడా చేసుకోవచ్చు. ఇండియాకి సంబంధించిన జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్స్కి రిలేటెడ్గా ఉన్న స్టాక్స్ రీసెంట్గా ప్రెషర్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే US ఈ కంపెనీల మీద అంటే ఎక్స్పోర్ట్స్ మీద 50% టారిఫ్ అనేది విధించిందనమాట. సో ఎనీహౌ ఈ కంపెనీలు ఏం చేశాయంటే GJEPC వాళ్ళని బెయిల్అవుట్ ప్యాకేజ్ కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఈ ప్రపోజల్ RBI దాకా వెళ్ళింది. ఒకవేళ ఈ ప్రపోజల్ అనేది కన్నా యాక్సెప్ట్ చేసింది అనుకోండి, గ్రీన్ సిగ్నల్ ఇస్తే వీళ్ళకి కొంత రిలీఫ్ అనేది వచ్చే అవకాశం ఉంది ఈ బెయిల్అవుట్ ప్యాకేజ్ వల్ల. సో ఈ బెయిల్అవుట్ ప్యాకేజ్ వస్తుంది అన్న ఎక్స్పెక్టేషన్స్లో ఏంటంటే ప్రస్తుతానికి దానికి రిలేటెడ్గా ఉన్న స్టాక్స్ పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతూ ఉన్నాయి. రీసెంట్గా న్యూస్లోకి వోడాఫోన్ ఐడియా రావడం అనేది జరిగింది. ఎందుకంటే గవర్నమెంట్ ఏదైనా రిలీఫ్ ప్యాకేజ్ అనేది ప్రకటిస్తుందేమని చెప్పేసి ఒక పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.
అయితే గవర్నమెంట్ ప్రస్తుతానికి ఎటువంటి రిలీఫ్ ప్యాకేజ్ అనేది లేదు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేసింది. అట్ ద సేమ్ టైం మెకరీ అనే సంస్థ కూడా అండర్ పర్ఫార్మ్ అనే ట్యాగ్ ఇచ్చిందనమాట. సో ప్రస్తుతానికి దీని యొక్క టార్గెట్ అనేది ₹5గా నిర్ణయించడం అనేది జరిగింది. అండ్ ప్రీవియస్గా మనం చెప్పుకున్నాం, దీనికి చాలా బర్డెన్, డెట్ అనేది చాలా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రాంగ్ కాంపిటీషన్ ఉంది రిలయన్స్ జియో నుంచి కానీ, భారతీ ఎయిర్టెల్ నుంచి కానీ. ఏజీఆర్ డ్యూస్ అనేది కూడా వీళ్ళు స్టిల్ పే చేయలేదు, అన్రిజాల్వ్డ్గా ఉన్నాయి. సో ఒకంత చెప్పాలంటే కూడా ఇది సస్టైన్ అవుతుందా లేదా అనేది కొద్దిగా డౌట్గానే కనిపిస్తుంది. ఎనీహౌ ప్రస్తుతం సిచ్యువేషన్లో గవర్నమెంట్ నో అని చెప్పేసరికి రిలీఫ్ ప్యాకేజీకి స్టాక్ అనేది అండర్ ప్రెషర్లోకి వెళ్ళిపోయింది. ఈరోజు సెన్సెక్స్ 700 పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అయింది. ఇక నిఫ్టీ వచ్చేసరికి 24,500 దాకా కిందకు వెళ్ళిపోవడం అనేది జరిగింది. దీని వెనక కారణాలు ఏందనేది మనం పరిశీలించేసినట్టయితే, ఒకటి వచ్చేసరికి యూఎస్ హయ్యర్ టారిఫ్ అనేది విధించింది. సో 50% ఎక్స్పోర్టెడ్ ఓరియంటెడ్గా ఉన్న స్టాక్స్ ఏంటంటే అండర్ ప్రెషర్లోకి వెళ్ళిపోవడం జరిగింది ఈ 50% టారిఫ్ వల్ల. నెక్స్ట్ ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా ఇండియా సంబంధించిన స్టాక్స్ అనేది సేల్ చేసి ఎగ్జిట్ అవుతున్నారు, అదొక రీజను. ఇక వోల్టాలిటీ ఇండెక్స్ అనేది రైజ్ అవ్వడం, మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉంది. సో ఆల్ పారామీటర్స్ వల్ల ఏంటంటే ఇండియన్ మార్కెట్స్లో ప్రెషర్ అనేది రావడం జరిగింది. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా ఉన్న కంపెనీస్ ముఖ్యంగా ఎఫెక్స్ ఫ్రోజను, రైమండ్ లైఫ్ స్టైల్ ఇటువంటి స్టాక్స్ 5% దాకా డ్రాప్ అవడం అనేది జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే ట్రంప్ గారు 50% టారిఫ్ ఏదైతే ఉందన్నారో దీనివల్ల కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అనేది స్టాక్స్ మీద కనిపిస్తుంది. ఇక బ్యాంకుల్లో కూడా కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ అనేది రావడం జరిగింది. ముఖ్యంగా పిఎస్యు బ్యాంకు రిలేటెడ్గా ఉన్న స్టాక్స్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అగ్రెసివ్గా జరిగింది. డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ స్టాక్ వచ్చేసరికి 80% దాకా పడిపోవడం అనేది జరిగింది. ఎందుకంటే వీళ్ళు డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ని అగర్వాల్ హెల్త్ కేర్తో మెర్జ్ అనే దానికి అప్రూవ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎనీహౌ ప్రస్తుతానికైతే స్టాక్ నెగిటివ్గా రియాక్ట్ అయింది. రీసెంట్గా కపుల్ ఆఫ్ డేస్ నుంచి కూడా ఓలా ఎలక్ట్రిక్ షేర్స్ అయితే పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. జస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్లో 15% రిటర్న్ అనేది జనరేట్ చేసింది. దీనికి గల కారణం ఏంటి అంటే జనరేషన్ 3 స్కూటర్స్ ఏదైతే ఉందో ఇవి పిఎల్ఐ స్కీమ్కి అర్హతను సాధించాయన్నమాట. దీనివల్ల ఏం జరుగుతుందంటే వీళ్ళకి ఇన్సెంటివ్స్ వచ్చే అవకాశం ఉంది. ఎనీహౌ వీళ్ళ సేల్స్ కూడా జనరేషన్ 3 స్కూటర్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో సేల్స్ ఎక్కువగా ఉన్నాయి, పిఎల్ఐ స్కీమ్కి అర్హత అనేది సాధించింది కాబట్టి డెఫినెట్గా వీళ్ళకి కొన్ని ఇన్సెంటివ్స్ వస్తాయి. దీనివల్ల వీళ్ళ మార్జిన్స్ పెరిగే అవకాశం ఉంది, అట్లీస్ట్ లాసెస్ తగ్గుతాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎనీహౌ దీనివల్ల ఇన్వెస్టర్ సెంటిమెంట్ అయితే పాజిటివ్గా ఉంది, అందుకని స్టాక్స్ వచ్చేసరికి పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. జెఫ్రీస్ అనే సంస్థ జిఎస్టీ రేట్ కట్టు వల్ల ఆటో సెక్టార్ అనేది పాజిటివ్గా ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది. ముఖ్యంగా M&M కానీ, మారుతి, హీరో మోటార్ కార్ప్ వీటికి మంచి లాభం ఉండే అవకాశం ఉందని చెప్పేసి చెప్తూ ఉంది. ఎనీహౌ ఇక్కడ రేట్ కట్ అనేది ఆటో సెక్టార్లో ఉత్సాహాన్ని నింపిందని చెప్పేసి క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇక పాలీక్యాబ్ ఇండియా షేర్స్ వచ్చేసరికి ఈరోజు పాజిటివ్గా కొద్దిగా ట్రేడ్ అయ్యాయి. జెఫ్రీస్ ఏంటంటే ప్రస్తుతానికి బైకాల్ అనేది ఇనిషియేట్ చేసింది. ఇక్కడ నుంచి కూడా 16% పైకి వెళ్తుందని చెప్పేసి ఓ పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. నిఫ్టీ ఆప్షన్స్ ప్రీమియం డికే అనేది పరిశీలన చేసినట్టయితే ఈరోజు మార్నింగ్ నుంచి కూడా పుట్ సైడ్ ప్రీమియమ్స్ అనేది రైజ్ అయ్యాయి. అట్ ద సేమ్ టైం కాల్ సైడ్ ప్రీమియమ్స్ అయితే తగ్గాయి అనమాట. సో టోటల్గా ఏంటంటే ప్రస్తుతానికి మనకి బ్యారిష్గా అయితే క్లోజ్ అయినట్టు ప్రీమియం డికే చెప్తూ ఉంది. ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పరిశీలన చేద్దాం. మొత్తం మీద నిఫ్టీ 24,500 దగ్గర అయితే క్లోజ్ అయింది. 0.9% నెగిటివ్గా ఎగ్జాక్ట్ ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర అయితే ఉంది. ఇక పుట్ కాల్ రేషియో అనేది పరిశీలన చేసినట్టయితే 0.65 అనేది చూపిస్తుంది, ఇది నెక్స్ట్ వారాంది. సో ప్రస్తుతానికి స్టిల్ కొద్దిగా కాల్స్ అగ్రెసివ్గా సెల్లింగ్ అనేది చేస్తూ ఉన్నారు. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఈ మంత్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మంత్ 0.92 అనేది చూపిస్తుంది, 1 కంటే తక్కువగా ఉంది, స్లైట్గా బేరిష్గా ఉంది. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 0.67 అనేది చూపిస్తుంది, కొద్దిగా అగ్రెసివ్గా కాల్ సెల్లింగ్ స్టిల్ చేస్తూ ఉన్నారు. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే 0.12% నెగిటివ్గా క్లోజ్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి చెప్తుంది, అట్లీస్ట్ వోల్టాలిటీ అయితే పెరగలేదు. ఇక డాలర్ ఇండెక్స్ వచ్చేసరికి కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతుంది. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అయితే గత 3 రోజుల నుంచి కూడా సైడ్ వేస్ టు బుల్లిష్గా ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతానికి 48 పాయింట్లు బుల్లిష్గా ఉంది. నిఫ్టీ అనేది మనకి 24,500 ఇంపార్టెంట్ సపోర్ట్ అనుకున్నాం కదా, కరెక్ట్గా అక్కడికి వచ్చిందనమాట. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయింది, ఎగ్జాక్ట్గా ఇక్కడికి వచ్చేసింది. సో ఇమీడియట్గా మనకున్న సపోర్ట్ 24,378 డౌన్ సైడ్. ఒకవేళ ఇక్కడ నుంచి బౌన్స్ అయింది అనుకోండి 24,598 అనేది కనిపిస్తుంది అప్ సైడ్. ఇక సెన్సెక్స్ ప్రస్తుతానికి మనకి ఇమీడియట్ సపోర్ట్ 79,937, ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయితే 78,741 దాకా వచ్చే అవకాశం ఉంది. ఇమీడియట్ రెసిస్టెన్స్ 80,489. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, యాజ్ కంపేర్ టు సెన్సెక్స్ నిఫ్టీ అనేది బ్యాంక్ నిఫ్టీ వీక్గా ఉందని చెప్పేసి ఎక్కడ కూడా సపోర్ట్ అయితే రెస్పెక్ట్ చేయలేదు. సో మనకి ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ వచ్చేసరికి 53,085 అనేది కనిపిస్తుంది. ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 54,400 అనేది కనిపిస్తూ ఉంది. ఇక యుఎస్ ఆయిల్ అనేది ప్రస్తుతానికి కొద్దిగా బుల్లిష్గా ట్రేడ్ అవుతుంది.
గోల్డ్ కూడా కొద్దిగా ఇక్కడ హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ అనేది జరిగింది, హయ్యర్ ప్రైసెస్లో సెల్లింగ్ జరుగుతుంది. సో యాజ్ కంపేర్ టు గోల్డ్ ఏంటంటే సిల్వర్ కొద్దిగా బుల్లిష్గా అనిపిస్తుంది, న్యాచురల్ గ్యాస్ కొద్దిగా రికవర్ చేసే ప్రయత్నం చేస్తుంది. బిట్ కాయిన్ వచ్చేసరికి ఈ మధ్యకాలంలో సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయ్యి సో కొద్దిగా బౌన్స్ అనేది కనిపిస్తుంది. ఎనీహౌ ఫ్రెండ్స్, మనకి ప్రస్తుతం సిచ్యువేషన్లో కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. ముఖ్యంగా యుఎస్ టారిఫ్ ఇంపాక్ట్ అనేది మార్కెట్స్ మీద సెంటిమెంట్ నెగిటివ్గా ఉంది. ముఖ్యంగా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా ఉన్న కంపెనీలు బ్లీడ్ అవుతూ ఉన్నాయి. బట్ స్టిల్ క్వాలిటీ కంపెనీస్ మనం లాంగ్ టర్మ్ కోసం అయితే ఇటువంటి సిచ్యువేషన్లో బై చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ ఎఫర్ట్స్ నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.